హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి మన ఛానల్ ద్వారా మన అమరావతిలో జరుగుతున్న ప్రతి విషయం, ప్రతి పని మీ దాకా తీసుకొచ్చే ఛానలే అండి మన అమరావతి. ఆ ఉద్దేశంతోనే మన ఛానల్ పెట్టడం అయితే జరిగిందనమాట. నేను ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని, ప్రతి ఒక్క విషయం, చిన్న చితక ఏ విషయం అయినా కానీ మీ ముందుకైతే డీటెయిల్గా తీసుకొస్తాను అనమాట. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి అయితే వచ్చి చేరిద్ది అనమాట. ఇవి వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి భవనాలండి. నెక్స్ట్ మనకి అమరావతి రాజధానిలో ఈ గవర్నమెంట్ సిటీ ఏరియాలో మనకి నెక్స్ట్ ఓపెనింగ్ కాబోతున్న భవనాలు ఇవేనైతే నేను చెప్తానండి. ఎందుకంటే ఈ 6 నెలల్లో జరిగిన కాలంలో ఈ పనులు అయితే చాలా వేగంగా జరిగినాయండి. ఇంతకుముందు ప్రభుత్వంలో పక్కన పెట్టేసినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ సదరం చేసుకొని మొత్తం అయిన తర్వాత ఇవి చాలా వరకు మీరు చూడొచ్చండి. భవనాల ఆకృతి అయితే మనకు కనిపిస్తుంది అనమాట. G+1తో నిర్మిస్తున్న ఈ డూప్లెక్స్ విల్లాస్ అండి. ఇవి వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ అలాగే ఏఎస్ వీళ్ళకి సంబంధించి ఈ స్థిరమైన నివాసం కోసం అయితే ఏర్పాట్లు అయితే మన రాజధాని గవర్నమెంట్ సిటీలో అయితే జరుగుతుందన్నమాట. ఇగో మీరు చూడొచ్చు, ఇవి ప్లాస్టరింగ్ పనులు అయితే చేస్తున్నారండి భవనాలకి. ప్రతి ఒక్క భవనం దగ్గర దాదాపు వర్కర్లు కూడా చాలా వరకు అయితే ఉన్నారనమాట. ప్రతి భవనం పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈ బేస్మెంట్ పనుల దగ్గర నుంచి గ్రౌండ్ ఫ్లోరు అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియరు ఏ పనులు చూసినా కానీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే చేశారండి. దీనిలో మనకి ఎగ్జాంపుల్ కోసం ఒక భవనాన్ని ఒక విల్లాని రెడీ చేయడం కూడా జరిగిందనమాట. ఆ విల్లా ఎలా ఉంది ఏంటి, అసలు దాని నిర్మాణం ఎలా జరిగింది, అసలు దాని డిజైన్ కానీ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన రాజధాని వర్క్స్ అప్డేట్ తెలుసుకోవాలనే వాళ్ళైనా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చిద్ది అనమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ భవనాలకి ఈ ప్రహరీ చూసుకుంటే మనం ఈ విధంగా అయితే ప్రహరీ ఉండిద్దండి. ప్రతి భవనంకి దేనికానికి అంటే ఇండివిజువల్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు. వైట్, ఈ బిస్కెట్ కలరు, ఈ స్కై బ్లూ మిక్స్డ్, దానిలో ఈ బ్లాక్ కలర్స్ అయితే అద్భుతంగా ఉందండి అసలు. అలాగే ఇవి కూడా చూడొచ్చు. చూస్తున్నంత వరకు మొత్తం కూడా మనకి G+1తోనే కనిపిస్తున్నాయి అనమాట. మొత్తం 115 బంగ్లాలండి ఇవి. ఇదిగోండి ఈ స్టైల్స్తో ఈ ఫినిషింగ్ కానీ మొత్తం అద్భుతంగా ఉందండి. ఈ లైట్స్ కానీ ఇవి మొత్తం ఒక డూప్లెక్స్ విల్లా చాలా బాగుందండి. అలాగే దీనికి కూడా దానికి సెక్యూరిటీ రూమ్, అలాగే మనకి ఈ ముందు వైపు సంబంధించి ప్రహరీ నిర్మించడంతో పాటు ఇండివిజువల్గా ఎవరికి సంబంధించిన ఏరియా వాళ్ళకే ఉండిద్ది అనమాట. మొత్తం చూడొచ్చు మీరు చివరి వరకు ప్రతిదీ G+1తో ఉంది. ఇంటీరియర్గా పనులు జరిగేవి ఇంటీరియర్గా పనులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే దానికి బయట ఎక్స్టీరియర్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి ఇవి పెయింటింగ్స్ వేయడం కానీ ఇలాగా మనకి ప్లాస్టరింగ్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. ఈ ఐరన్ పరంజాన్ అమర్చి కానీ మొత్తం లోపల కూడా చూడొచ్చు మీరు. ఇలాగే ఈ భవనాల దగ్గర పనులు జరగడంతో పాటు మనకి ఏఎస్ టవర్స్ కూడా చూపిస్తాండి. అవి కూడా మనకి నెక్స్ట్ ఓపెనింగ్ అనమాట. అమరావతిలో నెక్స్ట్ జరగబోయే గవర్నమెంట్ సిటీ ముందు మెయిన్గా ఏంటంటే అండి ఫోకస్ వచ్చేసి గవర్నమెంట్ సిటీలోనే పనులు జరుగుతున్నాయి అనమాట. ఈ పక్కన ఇంకా మొదలవలేదు. ఏంటి అంటే ముందుగా మనకేంటంటే ఈ గవర్నమెంట్ సిటీ కానీ ఐకానిక్ టవర్స్ కానీ హైకోర్టు కానీ మనకి ఓపెన్ అయితే చాలా జాబ్స్ అయితే మనకి రావడం జరిగిద్దండి. దాంతోపాటు ఈ కిరాణా షాపులు కానీ ఈ సరుకులు ఉంటాయి కదండి, నిత్యావసర సరుకులు, ఇవి అమ్మకాలు కానీ ఇవి బాగా ఏర్పడి మనకి అప్పుడు డెవలప్మెంట్ అనేది కనిపించిద్దండి. ముందుగా ఇవే అయితే పనులు జరగాలన్నమాట. ఈ గవర్నమెంట్ సిటీ కానీ తర్వాత ఈ ఎడ్యుకేషనల్ సిటీలో కూడా మనం చాలా యూనివర్సిటీలు రావడం అయితే చూడొచ్చు. ఈ విట్టేపి యూనివర్సిటీ కానీ అమృత విద్యాపీఠం కానీ అలాగే మనకి SRM యూనివర్సిటీ, ఇవన్నీ చాలా యూనివర్సిటీలు రావడం అయితే చూసామండి మనం. అలాగే ఈ గవర్నమెంట్ సిటీకి సంబంధించి కూడా మనం APCRD భవనం ఓపెన్ అవ్వడాన్ని కూడా చూసాం. అలాగే ఏంటంటే మనకి ఏఎస్ టవర్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. అవి కూడా ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన భవనాలు అనమాట. దాని తర్వాత ఇదే ఓపెన్ అవ్వబోతున్నాయి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అండి ఈ పనులు ఇంత స్పీడ్గా జరగడం. చూడొచ్చు మీరు చివరిదాకా ఉన్న మొత్తం G+1తోనే ఉన్నాయన్నమాట.
అలాగే మనమైతే ఈ వీడియోలు తీయడానికి చాలా కష్టపడి చాలా దూరం వరకు అయితే వెళ్ళి తీస్తున్నామండి. ఇదే అండి చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ఈ రోడ్స్ అన్నమాట. ఇవి ఒక బ్లాక్స్కి రోడ్స్ ఉన్నాయండి. అంటే మనకి మొత్తం 115 బంగ్లాలు కదండి. లోపల మనకి క్యాంటీన్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు అయితే జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సెక్యూరిటీకి సంబంధించి రూమ్స్ అనమాట. బయట ఈ ప్రహరీకి సంబంధించి ఈ బిక్స్ని తీసుకురావడం కానీ ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇదిగోండి మనం ఇప్పుడు చూసిన బంగ్లాల దగ్గర ప్రతి ఒక్క దాని దగ్గర వర్కర్లు అయితే లోపల బయట పనులు అయితే చేస్తూనే ఉన్నారనమాట. వీళ్ళకి సంబంధించి వర్కర్లు గృహాలు కూడా పక్కనే ఉన్నాయండి. ఇవి డే అండ్ నైట్ పనులు అయితే జరుగుతున్నాయండి. నేను ఇంకా ముందు మీకు నైట్ టైం జరిగే వర్క్స్ని కూడా మన ఛానల్ ద్వారా మీకైతే చూపిస్తాను అనమాట. ఆల్రెడీ మనం నైట్ టైం జరిగే పనులు కూడా చూపించడం అయితే జరిగిందనమాట. ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో చూడండి. అలాగే మనం పెట్టే వీడియోస్కి అయితే రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇలాగే సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇవి చూడొచ్చండి, ఇవి వచ్చేసి ఇంతకుముందు అసలు ఇక్కడ ఈ పునాదుల స్థాయిలో కూడా ఇవ్వండి. ఇప్పుడు పునాదులు పడటం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా వర్కర్లు భారీ ఎత్తున పెట్టి పనులు అనేవి చాలా వేగం చేస్తున్నారనమాట. వాటితో పాటు ఓపెన్ అయ్యే విధంగా ఈ భవనాలను కూడా సిద్ధం చేయడం అయితే జరుగుతుందన్నమాట. వెనక పక్క చూస్తున్నారు కదండి, అయ్యే అనమాట ఏఎస్ఐ టవర్స్ అనమాట. మన అమరావతిలో నెక్స్ట్ ఓపెన్ కాబోతున్న టవర్స్. అవి కూడా మనం త్వరలోనే లోపలికి వెళ్ళి చూపిద్దామండి. మనమైతే ఒక పర్మిషన్ కోసం అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అమరావతి పనులని ఇంకొంచెం దగ్గరగా ఇంకా లోతుగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అనమాట. ఇది కనుక ఓకే అయితే మీకు అమరావతిలో పనులు ఇంకా ముందుకెళ్ళి చూపించడం అయితే జరిగిద్ది అనమాట. జై అమరావతి, జై